Hi, hello, welcome to Dancing Stars. This show sponsored by Gautam Neurocare, Neuro and Multi-Specialty Hospitals. Telanganalo, the best neuro hospital, Gautam Neurocare Hospitals. Ee hospital lo brain stroke, fits, migraine, brain and spine surgeries ki the best hospitals, Gautam Neurocare Hospitals. Music sponsored by Madura Audio. ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే డి షో తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో క్రియేటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 3 times టైటిల్ కొట్టాడు. అంతటితో ఆపలేదు. మన సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ తో క్లాసికల్ హిట్ ఇచ్చి అటు ధమాకాతో మన మాస్ మహారాజ్ కే మాసివ్ హిట్ ఇచ్చిన the one and only choreographer Yashwant Master. వెల్కమ్ డార్లింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మన ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం అండ్ నిన్ను ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ గా చూడడం అనేది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఈ రోజు కూడా నువ్వు నా షోకి నువ్వు గెస్ట్ రావడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యశ్వంత్ తన కెరియర్ గురించి కానీ తన లైఫ్ స్టైల్ గురించి కానీ ఈ రోజు మనతో షేర్ చేసుకుని రెడీగా ఉన్నాడు. సో మీరు కూడా రెడీ అని నేను అనుకుంటున్నాను. సో డార్లింగ్ నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. టేక్ చేసి డార్లింగ్ మా ఈ డాన్సింగ్ స్టార్స్ రావడం నీకు ఎలా అనిపిస్తుంది? వినగానే చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం వేరే వాళ్ళని చూసి డాన్స్ స్టార్ట్ చేసాం, మనల్ని చూసి చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు బయట. సో వాళ్ళందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ డెఫినెట్ గా చాలా మంది హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. బెంగళూరు కదా? మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్, గుత్తి. ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కావా? చాలా సార్లు ఎక్కా, బట్ చాలా లేట్ గా ఎక్కా. అప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారు? ఎవరైనా? నాకు తెలిసి నువ్వు ఎవరి గురించి నాకు అర్థమైంది. ఎవరి గురించి నాకు తెలియదే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. మా వైఫ్ గురించే కదా. మీ వైఫ్ హెయిర్ వస్తారా? హెయిర్ వస్తారు కాదు, ఎయిర్ వస్తారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు, అందుకే నాకు తెలియదు వాళ్ళని ఏమంటారు. చాలా సార్లు ఫ్లైట్ ఎక్కావు కదా నువ్వు. ఫ్లైట్ అయితే ఎక్కాను కానీ నువ్వేవో ఎక్కుతావు కదా, అందుకనే అడిగా. సో ఓకే, ఎలాగా పాయింట్కి వచ్చాం కాబట్టి మీ వైఫ్ గురించి చెప్పండి. శ్రీ చైతన్య కాలేజ్ చదువుకున్నాను. హాస్టల్ ఉన్నప్పుడు మాది లైక్ బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉండేది. ఓకే. నేను ఫస్ట్ టైం ఫ్రెషర్స్ పార్టీలో డాన్స్ చేశాను. అప్పుడు తను నన్ను ఫస్ట్ టైం చూసింది, నేను తను ఫస్ట్ టైం చూసాను. సో అక్కడ అలా అదే ఉంటదిగా టంగ్ అని. సో ప్రెసెంట్ ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు కదా, పెళ్లి చేసుకున్నారు? ఆల్ గుడ్. ఏ ఇన్వైట్ చేయలేదు పెళ్లికి? ఎందుకు రిసెప్షన్ కూడా వచ్చావు హైదరాబాద్, మర్చిపోయి అప్పుడే. నేను రాలేదు, నువ్వు నాకు పిలవలేదు. పిలిచింటా నువ్వే బిజీ ఉంటావు. లేదు నిజంగా నేను నాకు పిలవలేదు, నేను రాలేదు. ఎందుకంటే ఆ రోజు నేను వేరే మిషన్ మీద ఉన్నాను. అదేం లేదులే కానీ ఫస్ట్ అంటే నువ్వు డాన్స్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నీ ఫస్ట్ శాలరీ ఎప్పుడు? ఫస్ట్ నాకంటే డాన్స్ త్రూ ఏదైనా వచ్చిందంటే ఒక అప్పట్లో ఇట్లా ఎగ్స్ పెట్టుకునే ట్రే వస్తుంది, గుర్తుందా? అది ఫస్ట్ ప్రైజ్ నాకు. ఓ బాక్స్ ఇచ్చారు నీకు గుడ్లు పెట్టమని. మెల్లిగా హాట్ బాక్స్ గా మారింది. ఇప్పుడు గుర్తుంది, ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఇలా క్యాష్ రూపంలో వచ్చిందంటే 2000 రూపీస్. ఏం చేసావు 2000? షూ ఒకటి కొన్నా. దాని తర్వాత ఏం చేసానో దాంతో గుర్తులేదు, బట్ షూ మాత్రం గుర్తుంది. గుడ్లు ట్రే చిన్నగా ఉన్నప్పుడు డాలి 5th 6th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది. అది ఏమో గుడ్లు పెడతామని. సరే, మీ ఫస్ట్ మూవీ సాయి ధర్మ తేజ్ గారితో చేశారు, అది సెకండ్ సాంగ్. ఫస్ట్ యూటర్న్ ఫస్ట్ చేశారు కదా. సో మీకు ఏమనిపించింది అంటే ఫస్ట్ సమంత గారు అండ్ అలానే అనిరుద్ధ్ గారి మ్యూజికల్ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా సడన్ గా వచ్చింది. అంటే నేను ఇంకా ప్రిపేర్డ్ లేను, బికాస్ మాకు ఆల్రెడీ అప్పుడు D10 జరుగుతుంది. సడన్ గా ఫోన్ వచ్చి ఇలా ఆఫీస్ పిలిచారు, ప్రొడక్షన్ హౌస్. నాకు కొత్త, అప్పుడప్పుడే కార్డ్ తీసుకున్నా. సో పిలిచేసి ఇలా సమంత గారు సాంగ్ ఉంది అనగానే నేను ఓకే సార్ చేస్తానని చెప్పి నాకు అది తీసుకుని వెళ్ళినప్పటి నుంచి ఆకలి లేదు, నిద్ర లేదు. సెకండ్ డే 101 ఫీవర్ నాకు ఆ సాంగ్ చేసేటప్పుడు. నేను దానికోసం ఇప్పుడు దాకా నేను కొరియోగ్రాఫర్ అవ్వలేదు డార్లింగ్. ఫీవర్ వస్తుంది. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సాంగ్ అనేది. మేము లిటరలీ 5 days కంటిన్యూగా సమంత గారి దగ్గరికి వెళ్ళాం ప్రాక్టీస్ చేయించడానికి. చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ సాంగ్. అది ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత అసలు చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు
అంతా చేసావు కాబట్టి అంతవరకు వెళ్ళడానికి నీకు ఎవరైనా మంచి సపోర్టివ్ గా ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ పేరెంట్స్ వీళ్ళిద్దరు సపోర్ట్ కాకుండా నాకు మా ఫ్రెండ్ మంజు అని నాతోనే ఉంది, తెలుసు. మనోడు నాకు చాలా సపోర్ట్. మనోడు యాక్చువల్లీ అప్పట్లో బెంగళూరులో జాబ్ చేసేవాడు. ఓవర్ నైట్ హైదరాబాద్ లో నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది. రోడ్ పైన కూర్చున్నాను నేను. లిటరలీ నెక్స్ట్ వీక్ లో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోద్ది. సాంగ్ కంపోజ్ చేయాలి. ఇక్కడ గ్రూప్ లేదు, క్లాస్ ఏమీ లేదు. నేను కరెక్ట్ మంజుకి ఫోన్ చేసి ఇట్లా ఉంది అనగానే ఫోన్ పెట్టి రేపు వస్తాను కట్ చేస్తే మొత్తం జాబ్ వదిలేసి హైదరాబాద్ వచ్చేసి. సో అది హ్యూజ్ సపోర్ట్ నాకు. వీళ్ళ ముగ్గురు నా లైఫ్ లో చాలా సపోర్ట్. అండ్ మై వైఫ్ ఆబ్వియస్లీ. My wife. Can I say this again? My wife. చెప్పాలి మరి, అది ఫస్ట్ చెప్పాలి కదా. ఇవన్నీ బయట సపోర్ట్ అని. ఓకే. బట్ ఎప్పుడైతే మనిషికి ఒక మెంటల్ సపోర్ట్ అనేది కావాలి. ఎప్పుడైనా నువ్వు లోలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు లోలో వెళ్తారు. లోలో వెళ్ళినప్పుడు అనేది ఒక మెంటల్ సపోర్ట్ చాలా అవసరం. ఆ మెంటల్ సపోర్ట్ అనేది డెఫినెట్లీ వర్ష ఎప్పుడు అలా సపోర్ట్ ఉంటుంది. నీ లైఫ్ లో మీ వైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నాకు తెలుసు. సో మీరు మీ వైఫ్ ని చాలా ముద్దుగా పిలుచుకునే పేరేంటి? పాప అని పిలుస్తా. తనేమని పిలుస్తుంది? బేబు అండి. బేబు అండి. సో నీకు కొరియోగ్రఫీ ఇచ్చిన తర్వాత యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా సో నీ లైఫ్ జర్నీ ఎలా ఉండింది? సడన్ గా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ మన పేరు పైన ఒక అకౌంట్ క్రియేట్ అయింది. అదే గొప్ప విషయం అప్పట్లో. మనకంటే సేవింగ్స్ స్టార్ట్ అయ్యింది. నేను హైదరాబాద్ ఇక్కడ షిఫ్ట్ కాగానే మా పేరెంట్స్ కర్ణాటకలో ఉండేవాళ్ళు. నేను ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి హౌస్ రెంట్ తీసుకొని మా పేరెంట్స్ ని తెచ్చి నా దగ్గర పెట్టుకున్నా. అంటే పేరెంట్స్ ని తీసుకొచ్చి మనం చూసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా అమ్మాయిని తీసుకురావడం, ఇవన్నీ అనుకున్నాను. లేదా అయితే ఓకే, అయితే ఓకే. సో యాజ్ ఎ మాస్టర్ గా డీలో ఫస్ట్ సీజన్ ఆ జర్నీ, ఆ సీజన్ లోనే యాక్చువల్లీ చాలా మందికి అప్పట్లోనే ఒక రైవలరీ స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పటికే ఆల్రెడీ సద్విన్ కాంపిటీషన్ సద్విన్ సూపర్ భూషణ్ అన్న. అవును. అండ్ అందరికి వాళ్ళే టార్గెట్, వాళ్ళు ఖచ్చితంగా కొడతారా, సెకండ్ ఎవరు వస్తారు, అలా మైండ్ సెట్ అయిపోయింది అందరికి. ఓకే. అలాంటి వాళ్ళతో నువ్వు కాంపిటీషన్ గా చేస్తున్నావు ఉన్నప్పుడు లైక్ ఇంకా నువ్వు మొత్తం బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాలి. అండ్ అలాంటిది నేను ఫైనల్స్ కి వచ్చాను. ఆ రోజు నైట్ మొత్తం అసలు మా టీమ్ లో ఒక్కడు అనుకోలేదు. లైఫ్ లో మళ్ళీ అలాంటి మెమరీస్ మళ్ళీ రావు, డెఫినెట్ గా రావు. అండ్ వీఆర్ సో లక్కీ ఆ మెమరీస్ అన్ని చూసుకుంటూ దాటుకుంటూ వచ్చాం. అంటే యు ఆర్ సో లక్కీ, ఎందుకంటే నేను ఎప్పుడు ఫైనల్స్ కల్లేదు. సో నువ్వు శివమణితో చేసావు, ప్రదీప్ తో చేసావు, సంకేతన్, ప్రియాంక, పీయూష్, వీళ్ళ నలుగురు బెస్ట్ ఎవరు? నాకు చాలా ఫేవరెట్ అంటే అలా డాన్సెస్ అలా చూస్తూ ఉండబోదు అంటే పీయూష్ చాలి. ఇప్పుడు యాక్చువల్లీ మనోడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు. ముంబైలో మొన్న ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్ లో షాహిద్ కపూర్ కొరియోగ్రఫీ చేశాడు. వెరీ హ్యాపీ.